అప్డేట్స్ చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు కాలేజీలు మొత్తానికి తెరుచుకున్నాయి. ఇక రాష్ట్రంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్కు తెరపడింది. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. శుక్రవారం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. చర్చల అనంతరం ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంఘం తమ నిరసన కార్యక్రమాలను అన్నిటిని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. కాలేజీల యాజమాన్యాలు బకాయిలకు సంబంధించి మొత్తం 1500 కోట్లు అడగగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని, మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. మిగిలిన 300 కోట్లు కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు నిన్న శుక్రవారం ప్రజాభవన్లో యూనియన్ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కూడా ప్రకటించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలకు బంద్కు తెరపడిందని చెప్పొచ్చు. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఆ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రజాభవన్లో జరిగిన ఈ చర్చల్లో సఫలమయ్యాయి. భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చల్లో విజయవంతమయ్యాయి. చర్చల అనంతరం ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంఘం పట్టి తమ నిరసన కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసుకున్నట్టు కూడా ప్రకటించింది. బకాయిల విడుదల హామీ పాటు కాలేజీ యాజమాన్యాల బకాయిలకు సంబంధించి మొత్తం 1500 కోట్ల అడగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే రూపాయల 600 కోట్లు విడుదల చేశామని, మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని, మిగిలిన 300 కోట్లు కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఒక కమిటీ కూడా వేయాలని కళాశాల యాజమాన్యాలు కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అందుతుంది. త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక వచ్చేలా చేస్తామని చెప్పి, ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామని కూడా ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులను కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం జరిపిన చర్చల అనంతరం ప్రతి సంఘం అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ మాట్లాడుతూ, ఉన్న విద్యాశాఖ కార్యదర్శి దేవసేన పైన సీఎం కార్యాలయం అధికారుల పైన కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులపై కానీ తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు మా మాటలు వక్రీకరిస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మా మాటల వక్రీకరణలో మీడియాలో వచ్చిన ప్రకటనల పట్ల పట్టి నుంచి ఓ ఖండన కూడా ప్రకటన అధికారులకు పంపినట్టు కూడా తెలిపారు. ఈ నెల 3వ నుంచి సమ్మెకు వెళ్లడం వల్ల కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు నిమ్మటూరి రమేష్ విచారణ వ్యక్తం చేశారు. నిలిచిపోయిన పరీక్షలు యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్వహించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వంలో చర్చలు సఫలమైనందుకు ఈ నెల 8న నిర్వహించాలనుకున్న లెక్చరర్ల స్వాంతన సభను కూడా రద్దు చేసుకున్నట్టు ప్రతి జనరల్ సెక్రటరీ రవికుమార్ కూడా తెలపడం జరిగింది. ఎన్నికల కోడ్ సమయంలో లెక్చరర్ల ప్రదర్శన తప్పు అని కోర్టు చెప్పిందని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే నేటి నుంచి కళాశాలల్లో తెచ్చుకోనున్నట్టు సమాచారం అందుతుంది. అయితే బాసిత్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలిసింది. ఏదైతే ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి ఒక రకంగా సీఎం రేవంత్ ఏమో వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనేమో బుజ్జగించి ఒక చర్చలు సఫలం చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిన్న పట్టి చేసిన ఈ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన పైన, సీఎం కార్యాలయం పైన, అధికారుల పైన కానీ డిప్యూటీ సీఎం కార్యాలయం పైన వాళ్ళు అధికారుల పైన ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. అంటే ఆ వ్యాఖ్యలు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలన్నీ తాము సమర్థిస్తలేమని చెప్పి వక్రీకరించారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మాటలను వక్రీకరిస్తున్న ఈ మీడియా వార్తలను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతమైతే ఆ వ్యాఖ్యలను చూసి కూడా సీఎం విద్యా సంస్థలు ఒకేసారిగా బంద్ నిర్వహించడం, దాంతో విద్యార్థులకు నష్టపోయినట్టు ఉందని చెప్పి సమాచారం అందడంతోనే సీఎం కొంచెం దుర్సుగా మాట్లాడినట్టు సమాచారం అందుతుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.